తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు చెప్పే మాటలు కానీ అలాగే వారు చేస్తున్నటువంటి బోధలు కానీ మనందరికీ ఎంతో ఇష్టం. ప్రత్యేకించి సమకాలీన అంశాలపైన ఎప్పుడు వారు ప్రస్తావిస్తూ ఉంటారు. మన వే ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలని ఎప్పుడు చెబుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ పైన అలాగే మనందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. వీటి గురించి వారిని అడుగుదాం అనుకున్నాం. వారిని ఆహ్వానించాం స్టూడియోకి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మ ముహూర్తం చాలా ముఖ్యమైనది, విలువైనది. అయితే చాలా మందికి దాని వాల్యూ తెలియట్లేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి మాట. ఇక్కడ అసలు బ్రహ్మ ముహూర్తం అంటే సరిగ్గా సమయం ఏంటి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. 2:30 అంటారు, కొంతమంది 3:30 అంటారు. ఈ కన్ఫ్యూజన్ ఒకటి. అసలు బ్రహ్మ ముహూర్తం విశిష్టత ఏంటండి? అప్పుడు అసలు ఏం పనులు చేయాలి, ఏవి చేయకూడదు వివరించండి. జీవుణ్ణి ఉద్ధరించడానికి చేసే పనులన్నీ బ్రహ్మ ముహూర్తంలో చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి సమయం కూడా గుణములతో ప్రభావితమై ఉంటుంది. ప్రొద్దున పూట సత్వగుణ ప్రధానం అని చెప్తారు బ్రహ్మ ముహూర్త కాలం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏం లేదండి, 4-4:30 సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా 4 నుంచి 4:30 4 గంటలు అనుకోండి మీరు. సుమారుగా 4 o'clockకి లేవటం అనేది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా మనకి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు క్యాలెండర్లో చూస్తే దానికి ఎగ్జాక్ట్గా 2 గడియలు ముందు లేస్తాను. అవన్నీ అవసరం లేదు. రోజు 4 o'clockకి లేసారనుకోండి, ఇంకా జీవితంలో దానికంటే మంచి అలవాటు ఇంకోటి లేనే ఉండదు. 4-4:30 ఇది చాలా మంచి అలవాటు అండి. మేము ఇప్పుడు సుమారుగా 2012 నుంచి ప్రతిరోజు 3:30-4 గంటలకు లేస్తున్నాం. కాబట్టి మాకు తెలుసు ఆ అనుభూతి. ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ సాధన చేసుకోవటం, దానివల్ల వచ్చే శక్తి, దానివల్ల వచ్చే ఒక భగవద్ అనుభూతి, దానివల్ల మనకి లభించే ఒక పాజిటివిటీ, మానసిక బలము అనేది చాలా విశేషం. మనం వినే ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అంటారు. 3 విషయాలు. ఎవరికి హెల్దీగా ఉండాలి అని ఉండదండి, ఎవరికి వెల్దీగా ఉండాలని ఉండదండి, ఎవరికి వైజ్గా ఉండాలని ఉండదండి. కాబట్టి ప్రొద్దున పూట లేవాలి. అంతేగాని మనం రాత్రంతా సీరియల్లు, సినిమాలు, వాట్సాప్లు చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రొద్దున పూట లేవలేదనుకోండి. సూర్యుడు ప్రత్యక్ష దైవము అని అంటారు. భగవంతుడి యొక్క నేత్రములలో సూర్యుడు, చంద్రుడు ఉంటాడు. స్వామి యొక్క అంశ ఆ సూర్యుడి లోపల అందుకే మనం సంధ్యాబంధనం చేసినప్పుడు సూర్య మండల మధ్యలో ఉండే నారాయణుడికి మనం అర్ఘ్యం సమర్పణ చేస్తాం అనమాట. సంధ్యాబంధనం చేసేటప్పుడు ఆ మంత్రాలు మనం చేసుకున్నప్పుడు ఆ అనుష్ఠానంలోకి వస్తాయి. అప్పుడు స్వామియే సాక్షాత్తుగా, ఇప్పుడు చూడండి, మీ ఇంటికి ఒక పెద్ద వచ్చారనుకోండి, మనం హ్యాపీ పడుకొని ప్రొద్దున పూట 10 గంటలకు లేచి వచ్చాడా ఆయన, బాగున్నాడా, తిన్నాడా అని మనం వెళ్ళిపోతామండి. ఉంటాడు ఆయన. వచ్చే లోపలనే లేచి మనం అన్ని సిద్ధం చేసుకొని రూమ్ అంతా క్లీన్ గా నీట్ గా పెట్టుకొని ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకొని రెడీగా ఉంటాం. అంతే కదండి. అలానే సాక్షాత్తుగా భగవంతుడు సూర్యమండల మధ్యలో ఉద్భవిస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చే లోపలే మనం రెడీ అయిపోయి ఆయనను స్వాగతించడానికి రెడీగా ఉండాలి. ఆ సమయం ఎంతో ఇంపార్టెంట్. మీరు చూడండి, చిన్నప్పుడు ప్రొద్దున లేచి చదువుకో బాగా ఎక్కుతుంది, ప్రొద్దున లేచి చదువుకో బాగా ఎక్కుతుంది. నేను చదువుకునే సమయంలో అండి, ఇంజనీరింగ్ చేసేటప్పుడైనా 10th 11th 12th ఏ టైంలోనైనా ఏం చేసేవాళ్ళం అంటే ప్రొద్దున్నే లేసేవాళ్ళం. ఎగ్జామ్ ముందు లేచి, అయితే చాలా ప్రొద్దున పూట లేచినప్పుడు నిద్ర వచ్చేదన్నమాట. అప్పుడు మేము ఒక స్టడీ చూసాం అనమాట. ఏంటంటే ప్రొద్దున పూట లేచాక ఎప్పుడైనా ఆపిల్ తింటే నిద్రపోతుంది అని. అయితే ప్రొద్దున పూట లేచి స్నానం చేసి ఆపిల్ తినేసేవాళ్ళం. నిజంగా నిద్ర వచ్చేది కాదు, ఇంకా చదువుకుంటూ ఉండేవాళ్ళం. మేము ఎక్కువ చదివే వాళ్ళం కాదండి, ఉత్తే ఎగ్జామ్ ముందే అలా చదువుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అన్నిట్లో ఫుల్ మార్కులు వచ్చేసేవి అనమాట. జ్ఞాపక శక్తి బాగుంటుంది. అయితే అది చాలా ప్రభావితం చేస్తుంది. అప్పుడు చదువు ఎలా బాగా అయితే చదువుకోగలిగామో, ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన కూడా అంత బాగా చేయగలుగుతున్నాం. ప్రొద్దున్నే లేచి జపం చేసుకోగలుగుతాం. రాత్రి ఎంతసేపు అయినా వెలుకుని ఉంటాం కానీ తెల్లారి మాత్రం లేవలేమండి అంటారు చాలా మంది. ఎందుకో తెలుసా అండి, దాన్ని రాక్షస ప్రవృత్తి అంటారు. ఎందుకంటే రాక్షసులకు నిశాచరులు అని పేరు. తెలిసినా మీకు? రాత్రిపూట తిరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలకి ఏం చెప్తాయి, ఏయ్ రాత్రిపూట అన్ని దయ్యాలు ఉంటాయి, పడుకోండి అని చెప్తాను చిన్నప్పుడు ఉన్నప్పుడు. అదే మనం పెద్దవాళ్ళు రాత్రులంతా తిరుగుతూ ఉంటారు. దయ్యాలు ఎక్కడో కాదు, ఎవరైతే రాత్రిపూట తిరుగుతారో వాళ్ళే దయ్యాలు. కాబట్టి మనము ఒక మంచి మనిషి, ఒక మంచి బిహేవియర్ ఉన్న, డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే త్వరగా పడుకుంటారు. మీకు ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఇండియాలో నేను చూస్తే చాలా మందికి 10-11 కామన్ టైం నిద్రపోవడం.
11:30, 12. 11 మీకు ఒక దాటాలి విషయం అంతే. చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా చూస్తాము 6, 6:30, 7, 7:30 కల్లా అన్ని మూసేసుకొని పడుకుంటారు. హా. హా. అంటే సాధారణంగా పల్లెటూర్లలో ఇలా చూస్తాము. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా అన్ని ఊర్ల పైన డిష్లు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా నిద్రపోనివ్వట్లేదు. ఎందుకంటే అన్ని తలుపులేసుకుని మెయిన్ ఇంట్లో సీరియల్లు 8:30, 9కే కదా వచ్చేవి. అవును. కాబట్టి కరెక్ట్. పల్లెటూర్లలో ఎలా పడుకుంటున్నారు చెప్పండి? పల్లెటూర్లలో లేదు, సిటీలో లేదు, అన్న ఒకటే అయిపోయాయి ఇప్పుడు. ఎక్కడ నిజమండి అదైతే. సినిమా ఇంకా ఫోన్, టీవీ, ఫోన్ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైనా ఖరాబ్ చేసేస్తుంది. కానీ మేము పాశ్చాత్య దేశంలో చూసాం, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మేము చూసాం, అందరూ 7:30 అయిపోయింది అంటే అసలు ఏదైనా కర్ఫ్యూ ఉందా అని అనిపిస్తుంది అనమాట. అలా ఆ. ఉండిపోతుంది. అందరూ పడుకుంటారు, లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. హ్మ్. ప్రొద్దున పుట్ట అందరూ లేచి ఎంత మంది మేము సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట నదీ తీరానికి. హ్మ్. అప్పుడు అందరు కూడా జాగింగ్ చేస్తూ ఎంత మంది, ఎవ్రీబడి ఇస్ సెల్ఫ్ కాన్షియస్. నేను ఆరోగ్యంగా ఉండాలి, హ్మ్. నేను బాగుండాలి, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. మన వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎంత లేట్ నైట్ అయినా ఏం పర్వాలేదు, కానీ అందుకే చూడండి మన వాళ్ళకి డిసిప్లిన్ మెల్లమెల్లగా పోతుంది. ఎందుకంటే మనం పాశ్చాత్య అలవాట్లు అని అనుకొని మనం ఇలా తయారైపోయాం. వాళ్ళు మాత్రం ఉద్ధరింపబడుతున్నారు. వాళ్ళు యోగా హ్మ్. మెయిన్, అట్లా అమెరికాలో ఇలా చేస్తారా? అన్నిటికంటే మెయిన్ ఏంటి అంటే యోగా, మెడిటేషన్, కీర్తన్. హా. లండన్లో మీరు చూడండి, మీరు రాధికా దాస్ అనే ఒక డివోటీ ఉన్నారు. ఆయన Hmm. పెద్ద పెద్ద చర్చిలలో మొత్తం చర్చ్ నిండా అందరూ వేలాది మందిలో కూర్చొని Hmm. అందరూ కీర్తన్ మెడిటేషన్, కీర్తన్ యోగా, కీర్తన్ చేస్తూ ఉంటారు. Hmm. కీర్తన్, మెడిటేషన్, యోగా యోగా. ఈ 3 ప్రపంచ వ్యాప్తం అయిపోయాయి. Hmm. అందరూ భారతదేశానికి ఈ 3 నేర్చుకోవడానికి వస్తున్నారు. మనవారు మాత్రం రాత్రిపూట ఓటీటీలో ఆ వెబ్ సిరీస్ చూసుకుంటూ టైం గడిపేస్తారు. Hmm. ఇంత ఏమైనా విచిత్రం. కొన్ని టిప్స్ చెప్పండి ప్రభు, ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, ఫోన్ తీసి అవతల పడేయండి. 8:30 అయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసండి. ఏమి ప్రపంచం మునిగిపోదు నువ్వు ఫోన్ ఆఫ్ చేయటం వల్ల, అది గుర్తుపెట్టుకోవాలి. అందరు అనుకుంటారు వామ్మో నా ఫోన్ లేకపోతే, నేను ఫోన్ ఆన్సర్ చేయకపోతే, నేను మెసేజ్కి రిప్లై చేయకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదయ్యా, ఏమీ అవ్వదు. మనం కంట్రోల్ కాదు, భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఒక టైం పెట్టుకోండి, వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి. ఒక ఆయన న్యూస్, ఫ్రమ్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ వాట్సాప్ ఫర్ నెక్స్ట్ 3 months అని పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డేనే వాట్సాప్ స్టేటస్ పెట్టాడు అనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ డిస్ప్లే పిక్చర్ పెట్టుకోండి. ఏంటి అని అంటే ఆఫ్టర్ 8:30 ఐ విల్ బి నాట్ ఆన్సరింగ్ ఎనీ ఆఫ్ ది మెసేజెస్ అండ్ కాల్స్. కనీసం ట్రై చేయండి మీరు. మీకు ఒక విషయం చెప్తానండి, నిద్ర రాక చాలా మంది కష్టపడుతున్నారు ఈ రోజులలో. దాంట్లో డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా అండి, కనీసం పడుకునే గంటన్నర ముందు నుంచి స్క్రీన్ చూడకూడదు అంట. 12 hours. ఆ స్క్రీన్ వల్ల, స్క్రీన్ లో నుంచి వచ్చే ఆ లైట్ మనస్సుని హైపర్ యాక్టివ్ చేసేస్తుంది అనమాట, నిద్ర రానివ్వదు. నిద్ర రానివ్వకుండా. ఓకే. అందుకే అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే రాత్రి పడుకునే మరుక్షణం వరకు ఫోన్ చూసి ప్రొద్దున లేవంగానే ఫోన్ చూడు. వెంటనే ఇంతకు ముందు ప్రొద్దున లేవంగానే చేతుని చూసుకొని మనం ప్రార్థన చేసుకుని హరినామ స్మరణ, హరి అష్టకాన్ని చేసుకొని, భగవద్భాగవత ఆచార్యులకు ప్రణామం చేసుకొని, భూదేవికి దండం పెట్టుకొని, ఇప్పుడు ఎవరికి దండం లేదు, ఫోన్కి దండం. అమ్మా ఛార్జింగ్ ఉందా లేదా, అమ్మో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ తొందరగా పెట్టండి, ఏ మెసేజ్లు వచ్చాయో ఏమైందో. మొత్తం ప్రపంచాన్ని ఈయన నడిపేస్తున్నట్టుగా. కాబట్టి మా సిన్సియర్ అడ్వైస్, మీకు ఏదైనా కావాలంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. మానవ జీవితంలో డిసిప్లిన్ కాని వచ్చింది అని అంటే దానికంటే యూ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. మీరు జీవితంలో ఏది సాధించాలన్నా సాధించగలుగుతారు. కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్, యుక్తాహార విహారస్య, కృష్ణుడు అదే చెప్పాడు, డిసిప్లిన్ ఇన్ ఈటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. అన్నిట్లో మనం చేసే అన్నిట్లో కూడా డిసిప్లిన్ అనేది అవసరం. నిద్రలో చెప్తున్నాను, ఈజీ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేసేయండి. ఈవినింగ్స్ 6:30, 7 కల్లా అయిపోవాలి డిన్నర్. 8:30 కల్లా ఫోన్ పక్కన పెట్టేసేయండి. కావాలి అని అంటే ఒక మంచి పుస్తకం తీసుకోండి, పుస్తకం పట్టుకోండి, చదువుకోండి కొద్దిసేపు, మీ పనులు చేసుకోండి, మీ ఫ్యామిలీతో మాట్లాడండి. ఫోన్ ఉన్నంతసేపు చాలాసార్లు ఇప్పుడు చూస్తాను, నలుగురు కూర్చుంటారు, 4 ఫోన్లు పట్టుకొని, పిల్లోడేమో కార్టూన్ చూస్తూ తింటుంటాడు, ఈయనేమో న్యూస్ చూస్తూ తింటుంటాడు, ఆవిడేమో నిన్న సీరియల్ మిస్ అయిపోయిందని సీరియల్ చూస్తూ తింటూ ఉంటుంది, ఇంకొక ఆడేమో అందులో ఏదో వెబ్ సిరీస్ చూసుకుంటూ తింటూ ఉంటారు. ఏంటండి అసలు మనం ఇప్పుడు ఎవరికి టైం ఇస్తున్నాం చెప్పండి? ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాం కానీ ఫోన్ తోటి కాపురం చేస్తున్నట్టే అయిపోయింది. ఫోన్ రూల్ చేస్తోంది అందరినీ, అలా అయిపోయింది. కాబట్టి ఫోన్ దూరం పెట్టేసేయండి, టీవీ ఆఫ్ చేసేయండి. అన్నింటికంటే బెస్ట్ విషయం అంటే టీవీ ఛానల్ వైర్ తీసేసి పీకేసేయాలన్నమాట.
మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎగ్జామ్‌లకి 3 నెలల ముందు టీవీ వైర్ తీసి బయట పడేసేవాళ్ళనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి వైర్ లేనప్పుడు. కాబట్టి అలా చేయాలి. నిజంగా చెప్పాలంటే టీవీ తీసేయండి. ఫోన్ తగ్గిచ్చేసేయండి. జీవితం చాలా ప్రశాంతమైపోతుంది. టైంకి పడుకుంటారు. టైంకి లేస్తారు బ్రహ్మాండంగా. మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలా సార్లు ఫోన్ పనిచేయదనమాట. ఇప్పుడు అందరూ టెన్షన్ పడిపోతారు. ఏమవుతుంది? తర్వాత ఒక రోజు అయిపోయాక బ్రహ్మాండంగా హాయిగా కీర్తనలో ఉంటారు. ప్రొద్దునపూట కనిపిస్తారు. అరే ఏమైందయ్యా నీ చాలా ఇంపార్టెంట్ అన్న ఏముంది రోజు నడుస్తున్నాయి అని ప్రశాంతంగా ఉన్నాం మేము అని అంటారు. కాబట్టి సో అంతా మన బ్రహ్మ ఆలోచన అంతే, అది ఏదో జరిగిపోతుందని. సో బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. చాలా మంచిది, చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి అందరికీ మేము ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే త్వరగా లేవండి. జీవితం చాలా మార్పు. ఒక నెల రోజులు సంకల్పం పెట్టుకోండి. నేను ప్రొద్దున పూట లేసి చూస్తానని. కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి, కొద్దిసేపు సాధన చేసుకోండి, కొద్దిసేపు చదువుకోండి, తర్వాత జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఏదైనా చెయ్యండి, పడుకోకండి. అది ముఖ్యం. రైట్, చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ.